కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఆయనకు ఎందుకు కోపం వచ్చింది, అసలు ఎవరికి కోపం వచ్చింది, ఏంటి ఆ కోపం, ఎవరి మీద వచ్చింది, ఇలాంటివన్నీ డౌట్స్ వస్తున్నాయి కదా. ఎస్, రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే ఒక ప్రెస్ మీట్లో ప్రొడ్యూసర్ నాగవంశీ గారు అయితే చాలా కోప్పడ్డారు. అండ్ మెయిన్గా ఎవరైతే రివ్యూస్ రాస్తున్నారో వాళ్ళ మీదనే కాకుండా చాలామంది మీద కూడా కోప్పడ్డారు. ఆయన కోపానికి గల కారణం ఏంటి గురించి విశ్లేషించడానికి ఇప్పుడు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అలాగే ఫిలిం క్రిటిక్ భరద్వాజ్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే. ఆయనకు కోపం ఎందుకు వచ్చింది, ఇదే అనమాట. ఈ క్యాప్షన్ పెట్టేసుకొని అందరూ మరి చూస్తూ ఉన్నారు. మరి ఎందుకు కోపం వచ్చింది, ఎందుకు ఆయన అలా ఫైర్ అవ్వాల్సిన సందర్భం అండి? పోనీ అని చెప్పి ఇంటర్వ్యూ ఇస్తారండి. ఇంటర్వ్యూలు తీసేసుకుని సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా నెగిటివ్ రివ్యూ పెడతారు. అది ఎలా కుదురుతుంది అని కొన్ని వెబ్సైట్స్ మీద ఆయన చిరాకు పడ్డాడు. డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద. డిజిటల్ ప్లాట్ఫామ్స్ లింక్డ్ విత్ యూట్యూబ్. వీళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు, అంటే వాళ్ళకి పిఆర్ఓల నుంచి అలా ఇంటర్వ్యూస్ వెళ్తున్నాయి. ఇంటర్వ్యూస్ వస్తున్నాయి కదా, అంటే దాదాపుగా ఒక 4-5 ప్లాట్ఫామ్స్కి మాత్రమే ఎక్కువ ఇంటర్వ్యూలు వెళ్తున్నాయి. వాళ్ళే మళ్ళీ నెగిటివ్ రిపోర్ట్లు కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మా నుంచి లబ్ధి పొంది మీరు మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తే ఎలాగా? మ్యూచువల్గా సహకారం అందించుకోవాలి కదా అనేది ప్రధానంగా ఆయన గొడవ. రెండోది, దీని వెనకాల ఇంకొక కోణం ఒకటి బయటకు వస్తుంది. అదేంటంటే ఇప్పుడు శాటిలైట్ మీడియాకి డిజిటల్ మీడియాకి ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఏదో నడుస్తోంది. అందులో భాగంగా వాళ్ళెవరో ఈయన్ని గుచ్చితే ఈయన ఇక్కడ రెచ్చిపోయాడు అనేది కూడా ఒక వాదన నడుస్తోంది మార్కెట్లో. అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాకి డిజిటల్ మీడియాకి మధ్యలో యుద్ధం, సోషల్ మీడియాకి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి మధ్య ఒక యుద్ధం. ఓకే. అయితే వాళ్ళు కూడా సోషల్ మీడియా మీద ఆధారపడే కథ నడుపుతున్నారు. అయినప్పటికీ వాళ్ళ ప్రెజెన్స్ ప్రధానము అనేది ఇండస్ట్రీ గుర్తించాలనేది వాళ్ళ గొడవ. అందులో భాగంగానే వాళ్ళు రెచ్చగొడితే ఈయన రెచ్చిపోయాడు అనేది కూడా ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. అయితే వీటన్నిటికంటే ప్రధానంగా ఆయన గొడవ ఏంటంటే, ఇంతకుముందు రివ్యూల మీద విరుచుకుపడ్డాడు ఆయన. అవును, రివ్యూలు అలా ఎలా పెట్టేస్తారు? సినిమా విడుదలవగానే మీరు దానివల్ల ఎంత డ్యామేజ్ జరుగుతుందో మీకు అర్థమవుతుందా? గతంలో ఆదివారం వరకు బ్రీతింగ్ స్పేస్ ఉండేది. పత్రికలు ఉన్న రోజుల్లో రివ్యూ రావడానికి 3-4 డేస్ పట్టేది. ఈ 3-4 రోజులు వాళ్ళకి రావాల్సినవే వాళ్ళకి వచ్చేసాయి. ఈ పరిస్థితి ఇప్పుడు మరీ ఇమ్మీడియట్గా మీరు కిల్ చేయడానికి రంగంలోకి దిగిపోతున్నారు, ఇది బాగాలేదు అని చెప్పి గొడవ పడ్డాడు ఆయన ఇంతకుముందు. అయితే ఇప్పుడు ఆయన మర్చిపోతున్న విషయం ఏంటంటే, ప్రతి ప్రేక్షకుడు సమీక్షకుడుగా మారిపోయాడు ఇప్పుడు. థియేటర్లో మీరు ఎన్ని టికెట్లు అమ్మారో అంతమంది సినిమా చూసిన తర్వాత వాళ్ళకి ఏమనిపించిందో, వాళ్ళు ఏ ప్లాట్ఫామ్ మీద అయితే మెంబర్గా ఉన్నారో, ట్విట్టర్లో ఉన్నారా, ఫేస్బుక్లో ఉన్నారా, మరో చోట ఉన్నారో, అక్కడ వాళ్ళ అభిప్రాయం పెట్టేస్తున్నారు. దీన్ని ఎవరు ఆపగలరు? ఛానల్స్ లేకపోతే ప్రభుత్వమో ఆపలేదు. ఆయనే గూగుల్తో మాట్లాడి ఆ ప్లాట్ఫామ్స్ నుంచి అది డిలీట్ చేయించగలగాలి. ఆ పరిస్థితి డెఫినెట్గా ఉండదు. కాబట్టి ప్రపంచం మారిపోయింది అనే విషయం ఆయన గుర్తించాలి ముందు. రివ్యూవర్స్ వలన సినిమాలు డ్యామేజ్ కావట్లేదు. ఆడియన్స్ తమకు నచ్చని కంటెంట్ని చాలా దారుణంగా రిజెక్ట్ చేస్తున్నారు. ఈ వాస్తవాన్ని యాక్సెప్ట్ చేయాలి ఎవరైనా సరే. దాన్ని గుర్తించకుండా రివ్యూల మీద పడిపోతే కుదరదు. ఇప్పుడు ఇది కూడా అదే. ఈ గొడవ కూడా ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయాడు ఆయన. అంటే అలా అనిపించింది. అక్కడేం సీరియస్ కంటెంట్ ఏం లేదు. మా మీద ఎందుకు నెగిటివ్గా రాస్తారంటాడు ఆయన. సరే, మీరు ఇంటర్వ్యూస్ పెట్టారు, మీకు ఒక రీచ్ ఉంటుందని కదా మీరు ఇంటర్వ్యూస్ పెడుతోంది. మీ సినిమా కంటెంట్ ప్రజల్లోకి తీసుకెళ్ళటం కోసం మీరు ఇంటర్వ్యూలు పెడుతున్నారు. అందుకు వాళ్ళు ఉపయోగపడుతున్నారు, మీకు మీరే లబ్ధి పొందుతున్నారు. 2 సార్లు మీరే లబ్ధి పొందాలంటే ఎలా కుదురుతుంది? రివ్యూలు కూడా మీకు పాజిటివ్గా రాసేసి. ఒకసారి మీరు లబ్ధి పొందారు ఇంటర్వ్యూలు ఇవ్వటం ద్వారా. మీరేమనుకుంటున్నారు? ఇంటర్వ్యూలు ఇచ్చి వాళ్ళని ఉద్ధరించామంటున్నాడు ఈయన. ఉద్ధరించడం కోసం ఇంటర్వ్యూ ఎందుకు ఇవ్వాలి? ఇవ్వకండి. మీరు ఎందుకు ఆర్టిస్టులు రెమ్యూనరేషన్లు మాట్లాడుకునేటప్పుడు 5-6 ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ ఇవ్వాలని అని రాసుకుంటున్నారుగా? ఎందుకు రాసుకోవాలి? ఇంటర్వ్యూలు ఇవ్వకుండా ఆపేయచ్చు కదా మీరు.
సైలెంట్గా మీ సినిమాని థియేటర్లో రిలీజ్ చేసుకోండి. మీరు సోషల్ మీడియాలో లేకపోతే మీ అకౌంట్లలో నుంచి ప్రచారం చేసుకోండి. మీ ఆఫీస్ నుంచి రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోకి జనాల్ని జొప్పించి ట్రోల్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని మీరు ప్రతి ఫోన్తో కాంటాక్ట్ అయిపోయి మీరు ప్రచారం చేసుకోండి. వీళ్ళందరూ ఎందుకు? హ్మ్. ఇంటర్వ్యూ ఇచ్చేదేమో తాము లబ్ధి పొందటానికి. ఒక లబ్ధి పొందిన తర్వాత రివ్యూ నెగిటివ్గా రాయకూడదంటే ఎట్లా? కానీ అక్కడ ఆయన అన్న విషయంలో కూడా 'లక్కీ భాస్కర్' మూవీ గురించి కూడా ఒక ప్రస్తావన అనేది తీసుకొనొచ్చి, అది నెట్‌ఫ్లిక్స్‌లో అయితే సుమారు 16 వారాలు నాన్ స్టాప్‌గా కూడా టాప్‌లో ఉండింది. అవును. అలాంటి మూవీకి కూడా మీరు నెగెటివ్‌గా ఎలా రాస్తారు? పనిగట్టుకొని మరి ఏంటి ప్రతిసారి ఇది? అని అంటే చెప్పేసి ఆయన కూడా అని అన్నారు. ఆయన గుర్తించాల్సింది ఏంటంటే, సినిమా థియేటర్ ఆడియన్స్ వేరు, డిజిటల్ ఆడియన్స్ వేరు అనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు 'గేమ్ చేంజర్' గొడవ కూడా అదే. థియేటర్‌లో నడవని సినిమా అక్కడ ఓటీటీలో నడుస్తోంది. హ్మ్. అంత మాత్రం చేత ఆ సినిమా అద్భుతము, థియేటర్ ఆడియన్స్ అందరూ క్షమాపణ చెప్పాలంటే ఎట్లా కుదురుతుంది? థియేటర్‌లో బాగుంటే ఇప్పుడు 'లక్కీ భాస్కర్' బాగుంది కాబట్టే కదా ఆ మేరకైనా వెళ్ళారు థియేటర్‌కి. ఆ రోజున 3 సినిమాలు రిలీజ్ అయినాయి యాహ్! పోటాపోటీగా. దానిలో ఇది కూడా బాగుంది అన్నారు తప్ప, అవతల ఇంకొక సినిమా ఉంది. అది కొంచెం దేశభక్తి అవి రంగరించి ఉన్నాయి దానిలో. అది కొంచెం ఒక ఎడ్జ్ తీసుకుంది. అలాగే ఇంకొక సినిమా దీంతో పాటు పోటీకి దిగినటువంటి ఇంకొక సినిమా కూడా ఒక ఎడ్జ్ తీసుకుంది. హ్మ్. 3 బాగుండటం అనేది విచిత్రం యాహ్! దీపావళి సీజన్‌లో. అందుకని మీ షేర్ కొంచెం తగ్గుండొచ్చు. హ్మ్. దాన్ని యాక్సెప్ట్ చేయాలి కదా! ఆ రోజునొచ్చిన టాక్ మీదే కదా మీ సినిమా డిజిటల్‌లో ప్రమోట్ అవుతోంది విపరీతంగా. చూస్తున్నారు డిజిటల్‌లో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో చూస్తున్నారు. దీనికంటే ముందు అసలు సినిమాలు కిల్ అయిపోవటానికి జరుగుతున్నటువంటి ప్రధానమైన వ్యవహారం ఏంటంటే, హ్మ్. సినిమా థియేటర్‌లో షో ముగిసిన గంటన్నరలో మీకు ఏదో ఒక ప్లాట్‌ఫామ్‌లో అవైలబుల్‌గా ఉంటోంది కంటెంట్. హ్మ్. దాని మీద దృష్టి పెట్టడం బెటర్ ఈయన. ఓకే. అక్కడ లీకేజీ ఎక్కడి నుంచి వస్తోంది? హ్మ్. వాళ్ళు పైగా తొడగొట్టి ఛాలెంజ్ చేస్తున్నారు. మేము పెడతాం మీరేం చేసుకుంటారో చేసుకోండి అని మాట్లాడుతున్నారు ఓపెన్‌గా. ఐబొమ్మ వాడు ఒక 2 మంత్స్ బ్యాక్ వార్నింగ్ ఇచ్చాడు. హ్మ్. మేము పెడతాం మీరేం చేసుకుంటారో చేసుకోండి అని. కాబట్టి మీ కంటెంట్ ప్రజల్లోకి అలా చేరిపోతోంది. అది ఫోన్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసి రకరకాల చోట్లకి పంపిణీ జరుగుతోంది. హ్మ్. సో, దీన్ని అరికట్టడానికి ఏం చేయాలి దాని మీద దృష్టి పెట్టడం మంచిది. రివ్యూస్ మీద లేకపోతే ఈ వెబ్‌సైట్స్ మీద లేకపోతే యూట్యూబ్ ఛానెల్స్ మీద దాడి చేయటం కన్నా, ఈ యాక్టివిటీ మానేసి వీళ్ళతో ఫ్రెండ్‌షిప్‌గానే ఉంటూ, ఈ గంటలో వివిధ ప్లాట్‌ఫార్మ్స్ మీద సినిమా ఎలా వస్తోంది అనే దాని మీద కాన్సంట్రేట్ చేసి దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే మంచిది. ఓకే. ఆ పని చేయమనండి ఆయన్ని. అలాగే ఈ యొక్క ఇష్యూలోనే ఇంకొక విషయం అనేది కూడా సార్. ఫేక్ కలెక్షన్స్ అనేది కూడా వేసుకుంటున్నారు అని చెప్పేసి ఆయన దగ్గర ఒక ప్రస్తావన అనేది కూడా తీసుకొనొచ్చారు. అంటే దాని మీద కూడా డే టు డే కలెక్షన్ రిపోర్ట్ ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది, రివ్యూలు రాసేశారు ఓకే. హ్మ్. ఈ డే టు డే హంటింగ్ ఎందుకు అంటాడాయన. హ్మ్. డే టు డే కలెక్షన్స్ దీనికి ఇక్కడ వచ్చింది, అంత వచ్చింది, అక్కడ ఇంత వచ్చింది, ఈ గొడవంతా ఎందుకు ప్రపంచానికి తెలియాలి? అంటే అది చెప్తారు. సమాచారం చెప్పడం కోసమే ఉన్నాయి అవి. హ్మ్. అవి సమాచార వ్యవస్థలు. సమాచారం ఇది చెప్పాలి, అది చెప్పకూడదని చెప్పడానికి మీరెవరు? హ్మ్. మీకేం హక్కు ఉందని చెప్తున్నారు? అందుచేత ఆయన మాట్లాడినవన్నీ కూడా ఇల్లాజికల్లే. లాజికల్‌గా ఆయన్ని పెడితే ఆయన ఎక్కడా నిలబడే పరిస్థితి లేదు. ఏం రాయాలో, ఏం రాయకూడదో, దేన్ని వార్తగా భావించాలో ఆయనెవరు చెప్పడానికి? వాళ్ళకి తెలుసు కదా! సో, వీళ్ళు చెప్పకపోయినా గానీ అది రకరకాల సోర్సుల నుంచి ప్రజలు తెలుసుకుంటారది. దాన్నెలా ఆపుతారు మీరు? ఇంటర్నెట్‌ని ఎలా ఆపుతారు మీరు? హ్మ్. కాబట్టి చాలా ఇల్లాజికల్‌గా మాట్లాడాడండి. డే టు డే కలెక్షన్స్ రిపోర్టులు ఇస్తున్నారు ప్రజలకు చెప్పేస్తున్నారు మీరు. హ్మ్. అంటే అమెరికాలో డబ్బులొచ్చినాయి, ఇంగ్లాండ్‌లో రాలేదు. లేకపోతే ఇంకొక చోట ఎక్కడో నష్టం వచ్చింది దీనికి. ఇక్కడ తగ్గింది, ఇక్కడ పెరిగింది. హిందీ బెల్ట్‌లో బానే కలెక్ట్ చేసుకుంది, సౌత్‌లో పడిపోయింది. ఇవన్నీ ఎందుకు ప్రపంచానికి అంటాడాయన. హ్మ్. అవసరమని వాళ్ళు భావిస్తున్నారు. దాన్ని అనవసరమని మీరెలా చెప్తారు ఆళ్ళకి? హ్మ్. అది తప్పు కదా! మీరెలా నిర్దేశిస్తారు ప్రపంచాన్ని? మీరెలా డిక్టేట్ చేస్తారు ప్రపంచానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ తప్పు కదా! హ్మ్. అందుకని నాగవంశీ గారి గందరగోళం ఉంది. ఆయన ఒక గందరగోళంలో ఉండి ఎవరో రెచ్చగొట్టారాయన్ని.
ఎవరో రెచ్చగొట్టి అయా మీరేమో అయాచితంగా ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నారు, వాళ్ళేమో తీరా ఇంటర్వ్యూల వరకు ఎంజాయ్ చేసేసి తీరా సినిమా చూసిన తర్వాత నెగిటివ్ రివ్యూలు రాసేస్తున్నారు. ఇది మ్యాట్ స్క్వేర్ విషయంలోనే మెయిన్గా. మ్యాట్ స్క్వేర్ అనే కాదండి, అంతకుముందు అదే సినిమాలు కూడా అన్నీ ఉమ్. ప్రతిదీ ఇంటర్వ్యూస్ ప్రధానంగా 4-5 ప్లాట్ఫామ్స్కి అయితే వెళుతున్నాయి. అవునవును, అది నిజం సార్. ఆ వెళ్ళిన వాటిల్లో కొన్నిట్లో నుంచి నెగిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. అది మెయిన్ గొడవ. దాన్ని ఎవరో పోక్ చేశారు ఆయన్ని. ఉమ్. చేస్తే ఆయన మీద పడిపోయాడు. అది గొడవ. దీనిలో రకరకాల కుట్ర కోణాలు ఉన్నాయనేది మాట్లాడుకుంటున్నారు బయట జనాలు. ఉమ్. అంటే మీడియాలో ఉన్నటువంటి డివిజన్, మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియాకి ఉన్నటువంటి డివిజన్, సోషల్ మీడియాకి పెరుగుతున్నటువంటి ప్రాధాన్యత, సోషల్ మీడియాకి ప్రాధాన్యత పెంచి డిజిటల్ అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాని తగ్గించేస్తున్నారని, వీళ్ళకి ఎక్కువ డబ్బులు ఇస్తున్నారని, వాళ్ళకి ఇవ్వట్లేదని, ఉమ్. ఈ గొడవకి కూడా అవన్నీ కారణమని, వాళ్ళు రెచ్చగొడితే ఈయన రెచ్చిపోయి డ్రామా ఆడాడు అనేది కూడా ఒక అభిప్రాయం ఉంది ప్రపంచంలో. ఉమ్. అది రైట్ అయి ఉండొచ్చు, తప్పై ఉండొచ్చు కూడా, కానీ ఛాన్స్ ఉంది. ఉమ్. ఆ యాక్టివిటీ జరగటానికి కూడా స్కోప్ ఉంది, ఛాన్స్ ఉంది, అది జరిగి ఉండొచ్చు కూడా. ఇది ఈ గందరగోళం మధ్య ఆయన ఒక యాక్టర్గా మారిపోయి నటించేశాడు ఆయన, నాగవంశీ గారు. ఈ ప్రాసెస్ కొనసాగితే కొంతకాలం తర్వాత ఆయన కూడా కెమెరా ముందుకు వచ్చేసి హ్యాపీగా యాక్ట్ చేసేస్తే సరిపోతుంది, ఈ గొడవ లేకుండా. అంటే దీని మీద మిగతా ప్రొడ్యూసర్స్ ఒక ఒపీనియన్ కానీ, వాళ్ళు కూడా ఇలా మీడియా మీద ఒక ప్రెస్ మీట్ కానీ అట్లా పెడితే అంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే రియాక్షన్ అనేది కూడా ఇలాంటివే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే రివ్యూస్కి సంబంధించి దాదాపు అందరూ ఒకే అభిప్రాయం వ్యక్తం చేశారు ఇప్పటిదాకా. రైట్. చాలామంది రివ్యూస్ మీద విరుచుకుపడ్డారు. ఉమ్. కొంతమంది మాత్రమే రివ్యూస్ ఏం చేస్తాయి అని బలంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. నిజానికి కమర్షియల్ సినిమాని రివ్యూలు ఎప్పుడూ ఏమీ చేయలేకపోయినాయి అనేది వాస్తవం. ఉమ్. గుడిపూడి శ్రీహరి గారు ఆయన జీవితంలో రాసిన రివ్యూల్లో మెజారిటీ రివ్యూలు నెగిటివ్ రివ్యూలే. ఉమ్. మరి అవేమి ప్రభావం చూపించలేదుగా ఆ రోజున కలెక్షన్స్ మీద. సీరియస్ రివ్యూవర్స్ బాలేదన్న సినిమాలు అద్భుతమైన వసూళ్లు సాధించినవి ఎన్ని లేవు. అందుకని రివ్యూ అనేది సినిమాకి వెళ్ళేటువంటి ప్రేక్షకుడిని అడ్డుకుంటుంది అనే మాటలు వాస్తవం లేదు. ఉమ్. మీ కంటెంట్ బాగుంటే జనాలు ఎక్కేస్తారు. అంటే మీరు చేస్తోంది కమర్షియల్ సినిమా, దానిలో లాజిక్లు ఉంటాయా ఉండవా అనేది పక్కన పెట్టేస్తే, ఉమ్. ఇల్లాజికల్గా ఉన్నా కానీ ప్రజలు లాజిక్స్ ఆలోచించకుండా చూసేయాలి సినిమా. ఉమ్. అట్లా మీ డిజైనింగ్ ఉంటే చూస్తారు. అక్కడ లోపం ఉంటే జనాలు డిస్కనెక్ట్ అయిపోయి బయటకు వచ్చి చిరాకు పడతారు. వాళ్ళు బయటకు వచ్చి చిరాకు పట్ల ఇమ్మీడియట్గా ఫోన్ తీసి ఫోన్లో ఏదో ప్లాట్ఫామ్ మీద చిరాకు పడుతున్నారు. ఉమ్. ఆ చిరాకు ఆ ప్లాట్ఫామ్లో సర్క్యులేట్ అవుతోంది. దాన్ని ఎలా ఆపగలరు మీరు? ఆపలేరు. రివ్యూవర్స్ని ఆపుతారు, ఓకే, ఉమ్. మీరు రాయమాకండి అంటే రాయరు. ఉమ్. కానీ వాళ్ళని ఎలా ఆపుతారు? మీరు థియేటర్లో కూర్చుని ప్రేక్షకుడిని ఎలా ఆపుతారు? ప్రతి ప్రేక్షకుడు సమీక్షకుడే అనే విషయం ముందు గుర్తించండి. ఓకే. ఈ దేశంలో కావచ్చు, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి సోషల్ మీడియాలో ఏదో ఒక ప్లాట్ఫామ్ మీద మెంబర్ అయి ఉన్నాడు. ఉమ్. ప్రతి వ్యక్తి ఎక్కడో ఒక చోట తన్ని తాను ఆవిష్కరించుకుంటున్నాడు. తన కష్టాన్ని సుఖాన్ని ఎక్కడో చెప్పుకుంటున్నాడు. ఇదివరకు రోజుల్లో అరుగుల మీద కూర్చొని మాట్లాడుకునేవారు, లేకపోతే ఇరానీ కైఫుల్లో కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు అట్లా. కాబట్టి అక్కడ స్పేస్, దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు మీరు? ఉమ్. అది ప్రభుత్వాలు కావాలని ఏర్పాటు చేసినాయి. ఇరానీ కేఫ్లును అరుగులు బ్యాన్ చేసి సోషల్ మీడియాలో వాళ్ళు మాట్లాడుకుంటే అది ప్రపంచానికి తెలుస్తుంది ఆడేం ఆలోచిస్తున్నాడు. అందుకోసం సోషల్ మీడియా పెట్టారు, దాని ప్రోగ్రామే అది. ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి. వాళ్ళకి అరుగుల మీద ఇరానీ కేఫ్ల్లోనూ స్పేస్ ఇస్తే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలియదు ఎవరికి. ఓకే. కానీ వీళ్ళని తీసుకొచ్చి నెట్లో పడేస్తే ప్రపంచానికే అర్థమైపోతుంటుంది, ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది ఇంటెలిజెన్స్ వాళ్ళకి. వాళ్ళు ఇంట్లో కూర్చుని హ్యాపీగా చూసుకుంటారు. ఇదిగో వీడి అభిప్రాయపడుతున్నాడు, ఫలానా వాడు రెగ్యులర్గా ఈ అభిప్రాయాలు చెప్తున్నాడు అని వీడిని ఒక కేటగిరీలో వేసేస్తాడు. అందుకోసం కదా సోషల్ మీడియా పెట్టింది. Yeah. దానివలన స్ట్రైట్గా ఒక ప్రయోజనం ఉంది. దాన్ని మూసేయమంటే ఎలా మూస్తారు? నాగవంశీ గారు కోరారని చెప్పి. అందుకని నాగవంశీ గారిలో ఒక రకమైనటువంటి చిరాకు ఉంది. ఆ చిరాకుని రెచ్చగొట్టారు, దాంతో ఆయన బరస్ట్ అయ్యాడు. ఓకే. అది పరిస్థితి. ఓకే సార్. అంటే దీని మీద కూడా రకరకాల మీరు అన్నట్టు కొన్ని డిఫరెంట్ టాక్స్ అనేది నడుస్తూ ఉన్నా కానీ దానికంటే ఒక క్లారిటీ అనేది కూడా ఇచ్చారు సార్. అంటే ఛాంబర్ నుంచి ఒక అభిప్రాయం రావాలి, ఉమ్. నిర్మాతల మండలి నుంచి
ఈయన సభ్యుడే అక్కడ గిల్ట్లోను వాటిలో ఉన్నాడు ఈయన. అవును. కాబట్టి అక్కడ డిస్కషన్ పెట్టచ్చు ఈయన. హ్మ్. మనం ఎవరికి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాలి, ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వాలి, ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు వాళ్ళతో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం మాట్లాడుకోవాలి, హ్మ్. మేము ఇంటర్వ్యూస్ ఇస్తున్నటువంటి ఛానల్స్ నుంచి మేము నెగిటివ్ రివ్యూస్ ఎక్స్పెక్ట్ చేయటం లేదు, ఇలాంటివి చెప్పుకోండి, తప్పేం లేదు. హ్మ్. ఇది కొత్త ఏం కాదు. అప్పు చేసి పప్పుకూడు అనే సినిమాకి హ్మ్. ఆ రోజుల్లో 50లో వచ్చినటువంటి సినిమా అది, హ్మ్. 59. ఆ సినిమాకి నెగిటివ్ రివ్యూ వచ్చింది ఆంధ్ర పత్రికలో. ఓకే. వస్తే ప్రొడ్యూసర్ గారు చిరాకు పడ్డారు. ఇదేంటి మనం యాడ్లు ఇస్తున్నాం ఆ పత్రికకి, నెగిటివ్ రివ్యూ రాసేయటం ఏంటి వాళ్ళు. హ్మ్. నెగిటివ్ అంటే పూర్తి నెగిటివ్ కూడా కాదు, అది మిక్స్డ్‌గా. ఒక మిక్స్డ్గా రాశాడు ఆయన. ముళ్ళపూడి వెంకటరమణ గారే రాసింది. హుహు. అది నేరుగా శంభూ ప్రసాద్ గారిని అడిగారు వాళ్ళు. అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, ఓకే మీరు ఇంకో రైటర్తో ఇంకో రివ్యూ రాసి పంపించండి, అది కూడా వేద్దాం అన్నాడు ఆయన. హుహు. ఇది డిజోన్ చేసుకోవటం లాంటివి ఉండవు, మీరు ఒక రివ్యూ రాసి పంపించండి, ఎవరితోనైనా రాయించైనా పంపించండి, అది వేద్దాం అన్నాడు. హ్మ్. కొడవటిగంటి కుటుంబరావు గారితో ఒక రివ్యూ రాయించి పంపించారు వాళ్ళు, అది వేశారు. హ్మ్. యాజ్ సింపుల్ యాజ్ దట్, అంతే. ఓకే. ఆ పని చేయాలి. అంతకుమించి చిరాకు పడితే ఎలాగా, వినియోగించుకోవడం తెలియాలి కానీ అది చేయాలి, చాంబలు చేసుకుంటే బాగుంటుంది. ఓకే సార్. అండ్ మెయిన్‌గా ఈ టాపిక్ మీద మీ విశ్లేషణ చాలా చక్కగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.